చావా దేశాన్ని ఊపేస్తున్న చావా తెలుగులో డబ్ చేస్తే ఛత్రపతి సంభాజీ వికీ కౌశల్ పోషించిన పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు టాలీవుడ్ వర్గాలు. కాగా ఛత్రపతి శివాజీ తనయుడు తనలాగే మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ ఏ స్థాయిలో పోరాటం చేశారో ఆయన త్యాగాలను గుర్తు చేస్తూ అద్భుతమైన పోరాట ఘట్టాలతో ఎమోషనల్ సన్నివేశాలతో చావా సినిమాకు దర్శకత్వం వహించారు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్. మరి ఈ సినిమా దేశవ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఊపేస్తోంది. ఛత్రపతి శివాజీ స్లోగన్తో భాగోద్వేగంతో కంటతడి పెడుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషమని చెప్పాలి. पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे. विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार. ఈ సినిమా విడుదల కేవలం హిందీ వరకు మాత్రమే పరిమితం చేశారు. దేశభక్తి హిందూ ధర్మంతో కూడిన చారిత్రాత్మక సంభాజీ నిజ జీవిత కథని దేశ ప్రజలందరూ చూసేలా వివిధ ప్రాంతీయ భాషల్లో ఎందుకు డబ్ చేయలేదని ఈ సినిమా నిర్మాణ సంస్థ మరో ప్రొడక్షన్స్ ను విమర్శిస్తున్నారు. అయితే వివిధ కారణాల మూలన ఈ సినిమాను డబ్ చేయడానికి వీలు పడలేదని తొందరలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి చొరవ తీసుకుంటామని బదులిచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తే వికీ కౌశల్ పోషించిన ఛత్రపతి సంభాజీ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్ బేస్ వాయిస్ థియేటర్స్ లో వినిపిస్తే థియేటర్ షేక్ అవుతాయని, అంత పవర్ఫుల్ వాయిస్ ఎన్టీఆర్ సొంతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వారన్నట్లుగా ఎన్టీఆర్ వాయిస్ లో చాలా బేస్ వాయిస్ తో కూడిన పవర్ ఉంటుంది. అతని వాయిస్ రీసెంట్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం టీజర్ లో వినిపించే ప్రయత్నం చేశారు. కాగా అతని వాయిస్ తో చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ టీజర్ ను ఆకట్టుకున్నాయి. ఎవరి కోసం? అసలు వినాశనం ఎవరి కోసం? ఎన్టీఆర్ వాయిస్ కింగ్డమ్ సినిమాకి ప్లస్ పాయింట్ కాబోతుందని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే చావా సినిమా కూడా ఎన్టీఆర్ వాయిస్ ను ఉపయోగించుకుంటే చావా కలెక్షన్స్ భారీగా పెరుగుతాయని చావా దర్శక నిర్మాతలకు ఎన్టీఆర్ అభిమానులు సూచిస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఎన్టీఆర్ వాయిస్ డిమాండ్ మేరకైనా ఎన్టీఆర్ వాయిస్ వికీ కౌశల్ పాత్రకు ఉపయోగిస్తారో లేదో చూడాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వార్ 2 షూట్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సస్పెన్స్ రా ఏజెంట్ గా కనిపిస్తున్నారని ఈ మూవీ టీం చెప్తోంది. ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయాలని ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.